బీజం వీళ్ళ భాషలో విషపు బీజం, వాళ్ళ భాషలో పోరాటం వాస్తవం అవి నాటేశాడు కాబట్టి ఆ కార్యక్రమాలు జరిగిపోతాయి అంతే. కానీ మూడు పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్తే మేము మేలు చేశాము అనే దానికి ఎంతవరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పార్టీ కార్యక్రమాలు జనం ఎవడండి రెస్పాండ్ అయ్యేది ఈ రోజుల్లో? సోషల్ మీడియాలో చూస్తేనే తీరిక లేదు వాళ్ళకి. అవన్నీ ఓ రొటీన్ కార్యక్రమం. ఎందుకంటే కార్యకర్తల్ని రోడ్డు మీదకి తేవడానికి పనికొస్తాయండి. ఇప్పుడు ఏదో పదవులు పొందిన వాళ్ళు అందరూ వాళ్ళు రావాలి, వాళ్ళతో పాటు 10 మందిని పోగేసుకురావాలి, వాళ్ళ శక్తి ఎంతో ఇవన్నీ చూసుకోవడానికి పనికొస్తాయి. అంతే తప్పించి ఏదో వీళ్ళు మీటింగ్ పెట్టగానే జనమందరూ మారిపోయి, వాళ్ళు మీటింగ్ పెట్టగానే జనమందరూ రెచ్చిపోయి. కాదండి, ఒకప్పుడు జగన్ అధికారులు ఉన్నప్పుడు సిద్ధం లాంటి సభలు పెట్టి భారీగా జనాన్ని తీసుకొచ్చి ఇవన్నీ అడాప్ట్ చేశారు కదా ఒక రకంగా ఆ స్థాయిలో. ఇప్పుడు కూడా అప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు ఏకంగా వీళ్ళ 3 పార్టీలు, అటు జనసేన ఉంటుంది, బీజేపీ ఉంటుంది, టీడీపీ ఉంటుంది. ఆ స్థాయి సభలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ స్థాయి జనాలు? లేదు, ముందే చెప్పారు కదా, మన జ్యోతి రాసిందంటే సాధారణ సభల్లాగా అంటున్నారు. అంటే డ్వాక్రా మహిళల్ని వేసుకుని వస్తారు పాపం. వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళ డబ్బులు వాళ్ళే పొదుపు చేసుకుంటారు. వీళ్ళు అలా 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి అప్పిస్తారు. అది కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళే కట్టుకుంటారు. ఆ హామీ ఉన్నటువంటి పాపానికి గాను వాళ్ళు పిలిచిన ప్రతి సభకి పోవాలి. పోకపోతే డ్వాక్రా వాళ్ళని బెదిరిస్తుంటారు, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి.